లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. ఖమ్మంలో జరిగే యోగా డే సందర్భంగా డ్రగ్స్ రహిత దేశంగా చూడటానికి ఏర్పడిన నషాముక్త అభ్యాసన అనేవారు మన తెలంగాణ రాష్ట్రంలో మిషన్ పరివర్తనగా పిలువబడుతుంది. సో డ్రగ్ లేని రాష్ట్రంగా చూడడానికి వీళ్ళు ఎంతగానో పాటుపడుతూ ఉన్నారు. సో వారు కూడా మనతో ఉన్నారు. అసలు వీళ్ళు ఒక ప్లెడ్జ్ అంటూ తీసుకొచ్చారు. సో యువతలో అవేర్నెస్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. సో ఈ యోగా డే సందర్భంగా ఈ రోజు జరిగే ఈ ప్రోగ్రామ్ లో వాళ్ళు ఉన్న వారితో అందరితో ప్లెడ్జ్ చెప్పించడానికి వచ్చారు. సో వారి మిషన్ ఎలా పనిచేస్తుంది అనేది వారి మాటలో విందాం. నేను సైకాలజిస్ట్, యాక్చువల్లీ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ గా ఉన్నాను. ఇప్పుడు ప్రజెంట్ నేను సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ నషాముక్తి భారత్ అభియాన్ అని చెప్పి, నష అంటే డ్రగ్స్ కి ఎవరైతే అడిక్ట్ అయి ఉంటారో వాళ్ళని విముక్తి కోసము, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు యువత ఎలా ఉందంటే పక్కదారులు పట్టిపోయి గంజాయి, డ్రగ్స్ తీసుకుంటేనే వాళ్ళ ఒక హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అని చెప్పేసి ఆ టైంలో వాళ్ళ ఫ్యామిలీని మర్చిపోతున్నారు, ఎడ్యుకేషన్ మర్చిపోతున్నారు, ఎవ్రీథింగ్ దే హ్యావ్ టు ఫర్గెట్ అనమాట. అంటే ఈ డ్రగ్స్ కి ఎవరైతే అవేర్నెస్ అయ్యి వాళ్ళ ఆరోగ్యాన్ని కానీ హెల్త్ని కానీ ప్రతి ఒక్కటి వాళ్ళు అంటే వాళ్ళ కుటుంబాన్ని కూడా మర్చిపోయి ఈ గంజాయి మత్తులోనే ఎవరైతే తేలిపోతున్నారో ఆ యువతనందరినీ మేము విముక్తి కోసం మేము పోరాడుతున్నాము. మేము యాంటీ డ్రగ్ సోల్జర్స్. యాక్చువల్గా యాంటీ డ్రగ్ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి మేము NMBA అనే సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు ఇక్కడ మేము వర్క్ చేస్తూ ఉన్నాము. అంటే ఇక్కడ మన తెలంగాణలో అంటే మన ఇండియా మొత్తము ఈ నషాముక్త అభియాన్ వాళ్ళు ఒక్కొక్క పేరుతోటి దీన్ని స్టార్ట్ చేశారు. కానీ మన తెలంగాణలో ఏమంటే మిషన్ పరివర్తన అనే పేరుతోటి మనము తెలంగాణలో ఈ యాంటీ డ్రగ్ అవేర్నెస్ అనేది మనం చేస్తూ ఉన్నాం. ఈ నషాముక్త అభియాన్ లో మేము ఇప్పుడు కమ్యూనిటీ ఎడ్యుకేటర్స్ గా, అంటే ఖమ్మం డిస్ట్రిక్ట్ కి వాలంటీర్స్ గా, అంటే ఖమ్మం డిస్ట్రిక్ట్ మొత్తం ఉన్న యువతకి మేము నష నుంచి ముక్తి కల్పించేలాగా ఈ మిషన్ పరివర్తనలో తెలంగాణ గవర్నమెంట్ త్రూ మేము ఇప్పుడు పోరాడుతూ ఉన్నాము. అంటే మేము ఇక్కడ కలెక్టర్ వాళ్ళతో కలుస్తున్నాము అండ్ డిస్ట్రిక్ట్ అవేర్నెస్ ఆఫీసర్స్ తోటి అండ్ యాంటీ డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ టీమ్ తోటి కూడా కలిసి పోలీస్ డిపార్ట్మెంట్ తో కలిసి మేము ఇప్పుడు వర్క్ చేస్తున్నాము. మేము ఇప్పుడు యోగా డే సందర్భంగా మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మన ప్లెడ్జ్ అనేది మేము యాంటీ డ్రగ్స్ మానేయాలి అని చెప్పేసి డ్రగ్స్ నుంచి విముక్తి పొందడానికి యువత అందరికీ ఒక ప్లెడ్జ్ లాగా మేము చెప్పించి వాళ్ళని అవేర్నెస్ తీసుకురావడానికి మేము వచ్చాము ఇక్కడికి. ఇప్పుడు మాదక ద్రవ్యాలకి డ్రగ్స్ కి బానిసైన యువతని కానీ ఇప్పుడు ప్రజలందరినీ కూడా మేము డీ అడిక్షన్ సెంటర్స్ మేము గుర్తించి వాళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నారు ఫస్ట్ మేము కౌన్సిలింగ్ ఇస్తాము. సైకాలజిస్ట్ గా మేము కౌన్సిలింగ్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇంకా కానీ వాళ్ళు బయటకు రాలేదు అంటే డీ అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి మాకు. యాక్చువల్గా మన ఖమ్మం డిస్ట్రిక్ట్ లో మదర్లో డీ అడిక్షన్ సెంటర్ ఉంది. అక్కడ కౌన్సిలర్స్ ఉంటారు. వాళ్ళకి వివిధ రకాల కౌన్సిలింగ్స్ ఇచ్చి ఈ మత్తు నుంచి వాళ్ళు విముక్తి అయ్యేలాగా మేము అడిక్షన్ సెంటర్స్ లో జాయిన్ చేస్తాము. అంటే కంప్లీట్ రిహాబిలేషన్ స్టార్టింగ్ నుంచి వాళ్ళు ఒక మామూలు మన జనాల్లోకి వచ్చి కంప్లీట్ గా మర్చిపోయే వరకు కూడా మనము వాళ్ళకి రిహాబిలేషన్ అనేది ఇస్తామన్నమాట. అంతేకాకుండా ఇప్పుడు ప్రజెంట్ మేము తీసుకున్నది ఏంటంటే స్కూల్స్కి వెళ్తాము, అంగన్వాడీ సెంటర్స్కి వెళ్తాము, కార్పొరేట్స్కి వెళ్తాము అండ్ ఆఫీసెస్కి వెళ్తాము, వివిధ రకాల యూనివర్సిటీస్కి వెళ్తాము. ఇప్పుడు కాలేజెస్ ఇంటర్ దగ్గర నుంచి యూనివర్సిటీస్ వరకు మేము ఎక్కువ ఇప్పుడు కోపప్ చేస్తున్నాం వాళ్ళతోటి. ఎందుకంటే కరెక్ట్ గా పిల్లలు 16 years నుంచే కొంచెం ఎక్కువ చేంజ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేసి ఇంకా వాళ్ళు మమ్మల్ని చూసి బోర్ ఫీల్ అవ్వకుండా వాళ్ళకి చిన్న చిన్న గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని పెట్టి దాని ద్వారా మేము ఈ ప్రోగ్రామ్స్ కూడా అసలు మత్తు తీసుకుంటే మీరు ఎలా అవుతారు అన్ని వాళ్ళకి వీడియోస్ చూపించి మేము కౌన్సిలింగ్ ద్వారా ఇవన్నీ ద్వారా కూడా మేము వాళ్ళని విముక్తి చెందిస్తాము. అండ్ ఈ రోజు మేము చేపించే ప్లెడ్జ్ ఏంటి అంటే నేను మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, వీటి వాడకం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వారి వ్యక్తుల సమాచారాన్ని పోలీసుకు తెలియజేస్తానని, డ్రగ్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని
ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇదే తెలంగాణ మిషన్ పరివర్తన. యాక్చువల్గా ఇప్పుడు మన ఇండియాలో మధ్యప్రదేశ్ అనేది ఎక్కువ అవేర్నెస్ ఉందండి. మన తెలంగాణ 4th ప్లేస్లో ఉంది. ఇప్పటి వరకు యాక్చువల్గా మేము 1 year నుంచి 60 lakhs ప్లస్ చేసాము. ఈ 26th ఏంటంటే యాంటీ డ్రగ్ డే ఉంది. మేము ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి 26th వరకు 1 crore మన తెలంగాణ అయ్యేలాగా మన తెలంగాణలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్ వాళ్ళు కూడా మేము పాటుపడుతూ ఉన్నాము. 1 crore మెంబర్స్ని మేము అవేర్నెస్గా తీసుకొస్తామని మేము ప్లెడ్జ్ అనేది చేస్తూ ఉన్నామండి. థ్యాంక్ యూ సో మచ్.